చింతకాయ పచ్చడి ఎండుమిర్చి అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చింతకాయ పచ్చడిలోకి కారానికి సరిపడా ఎండుమిర్చి, పల్లీలు, దోసకాయ విత్తనాలు, ధనియాలు 1 స్పూను, చిల్లిపాయ రబ్బలు ఒక 10 ఏమో, మెంతులు ఒక అర స్పూన్ ఏమో, జీలకర్ర, అలాగనే ఒక పచ్చిది టమోటా, చింతకాయ పచ్చడి. అవన్నీ చింతకాయ పచ్చడికి కావాల్సినవి. ముందుగా అయితే పల్లీలు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేయించుకోవాలి. దోసకాయ విత్తనాలు లేకపోయినా పర్లేదు, పల్లీలు అయితే కంపల్సరీగా అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఉన్నాయని చెప్పేసి దోసకాయ విత్తనాలు కూడా అయితే వేసాను. పల్లీలు వేగిన తర్వాత దోసకాయ విత్తనాలు, ఒక అర స్పూను ధనియాలు, అలాగనే మెంతులు, జీలకర్ర అవన్నీ కూడా అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. నేను ఎండుమిర్చి తుంచి అయితే వేయించుతున్నాను. ఈ లోపల ఉన్న విత్తనాలు కూడా అయితే వేగితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఈ విధంగా చేసుకొని, లేకపోతే ఎండుమిర్చి అయినా వేయించేసుకోవచ్చు. ఇక్కడ ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత లోపల విత్తనాలు అయితే తీసాను కదా, ఆ విత్తనాలు కూడా అయితే వేసి వేయించుతున్నాను. ఇంక ఇవన్నీ కూడా అయితే వేగిపోయిన తర్వాత ఇక 4 చిల్లిపాయ రబ్బలు కూడా అయితే వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. ముందుగా పల్లీలు అవన్నీ కూడా అయితే వేయించుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి పట్టేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చిలో కొంచెము సాల్ట్ అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు అయితే చూసి అయితే వేసుకోనండి, ఎందుకంటే చింతకాయ పచ్చడి నూరుకునేటప్పుడు ఉప్పు సరిపోను అయితే వేస్తాం కాబట్టి. ఇవన్నీ కూడా అయితే మిక్సీకి పట్టుకోవాలి మెత్తంగా. ఆ తర్వాత పచ్చిది ఒక టమోటా ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకొని 2 స్పూన్లు మాత్రమే చింతకాయ పచ్చడి అయితే వేసేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, పులుపు ఎక్కువైపోతుందండి. ఇక్కడ పోపు పెట్టుకునే పని అయితేనేమో చల్లగా ఉన్న వాటర్ అయితే వేసుకోండి. పోపు పెట్టుకోకపోతే వేడి నీళ్ళు కాచుకొని అయితే వేసేసుకోనండి. ఈ పచ్చడిలో మనం స్పూన్తో తీసుకొని వేసుకునేటట్టయితే ఈ పచ్చడి అయితే ఉండాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఉండాలి. ఇక్కడ నేను చల్ల నీళ్ళు వేసాను కాబట్టి ఇప్పుడు పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేడిన తర్వాత కచ్చబెత్తుగా దంచి పెట్టుకున్న చిల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా చిటపటాడిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మిక్సీకి పట్టుకొని ఈ పచ్చడి అంతా కూడా పోపులో అయితే వేసేసుకొని మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. పోపులో పచ్చడి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా గ్యాస్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం మాత్రమే ఈ పచ్చడి అంతా కూడా అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే పచ్చిగా ఉన్న టమాటో వేసాం కాబట్టి. చింతకాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ.